ఇండస్ట్రీలో ఎవరు అంటే ఎవరి దగ్గర టాలెంట్ ఉన్నా తీసుకుంటారు. మరి మీ దగ్గర టాలెంట్ ఉంది అంటున్నారు, ఎందుకు తీసుకోలేదు? ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు చాలా మంది చిన్న డైరెక్టర్ రావట్లేదా, కొత్త డాన్సర్స్ రావట్లేదా, యాక్టర్స్ రావట్లేదా, హీరోయిన్స్ రావట్లేదా? ఎవరు కష్టపడితేనే వాళ్ళు ఎంతో కష్టపడి కార్డులు తీసుకొని, మనకు ఆ కార్డు లేదు, మనం ఏడ కష్టపడతాం. మీకు కార్డు ఉందని చెప్పారు కదా, ముంబై కార్డు తెచ్చుకుంటారు. ముంబై కార్డు రూల్స్ మీకు తెలియదు కదా. ముంబై కార్డు రూల్స్ ఏంటంటే, ముంబై కార్డు కొరియోగ్రాఫర్ కార్డు ఉంటే అక్కడ బాయ్స్ అక్కడ గర్ల్స్ ని వాడాలా, అక్కడ గర్ల్స్ బాయ్స్ ని ఎవరు వాడతారు? నువ్వు ఒక ప్రొడ్యూస్ సాంగ్ ఇస్తావు, ఒక సాంగ్ ఇస్తావు, ₹1,00,000 బడ్జెట్ అంటావు, 10 మంది గర్ల్స్ కావాలంటే 10 మంది గర్ల్స్ అక్కడ తెస్తే ఆ గర్ల్స్ బాయ్స్ కి వాళ్ళకే పేమెంట్ సరిపోదు. ముంబై కార్డు అంటేనే అది. ఇక్కడ కార్డు ఇస్తే ఇక్కడ డాన్స్ అని 2,500 3,500 పెట్టి సాంగ్ చేయొచ్చు. 10 మందిని పెట్టుకున్న 50,000 అయితే 50,000 రిహార్సల్ నాకు 10,000 మిగిలినా చాలు. అలా ఉంటుంది అనమాట. మరి ఎక్కడ తీసుకోవాలి కార్డు? ఇక్కడ ఇయ్యలేదని ఆడికి పోయి తెచ్చుకున్నాం. నేను ఒక్కడే కాదు కదా, దాదాపు ఆటల్లో చేసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ పోయి తెచ్చుకున్నాం. ఇక్కడ కార్డు అంటే ఎందుకు ఇవ్వలేదంటే టాలెంట్ ఉంది కాబట్టి ఇయ్యరు. టాలెంట్ ఉంటే వాళ్ళది మనం వాళ్ళ సాంగులు చేసుకుంటే ఎదుగుతాం కదా. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, బెల్లంపల్లి మలేష్, అమీద్, వీళ్ళంతా ఎంత మంది ఉన్నారు. ఆట బన్నీ వీళ్ళంతా ఉన్నారా? ఎక్కడ ఉన్నా కూడా తెలియదు. రాజకీయమే. సినిమా ఇండస్ట్రీ అంటేనే రాజకీయం. సినిమా ఇండస్ట్రీ రాజకీయం కాదు, 24 క్రాఫ్ట్స్ లోనే రాజకీయం ఉంటుంది. వర్కర్స్ యూనియన్స్ ఉంటాయి 24 క్రాఫ్ట్స్. 24 క్రాఫ్ట్స్ లో పక్క రాజకీయం ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీ మాట అక్కడ ఏముందంటే, ఒక మనిషిని జడదేగాలంటే సినిమా ఇండస్ట్రీ, ఒక మనిషిని బాగా చేయాలంటే సినిమా ఇండస్ట్రీ. అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పనిచేసే వాళ్ళకే, బయట వాళ్ళకి కాదు. సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. దీని ద్వారా మీరు ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు, సినిమా ఇండస్ట్రీ ఎన్ని మందికి బతకట్లేదు? నేనేమంటున్నా, బతుకుతుర్రు, కానీ ఎవరు బతుకుతున్నారు చెప్పండి? వాళ్ళే బతుకుతున్నారు. కొత్త వాళ్ళకి వస్తుందా? ఒక్క సినిమాకి ఒకటే రోజు ఆ సినిమా అంతే. ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ అని ఒక సినిమా వచ్చింది కొత్తది, అది ఎంత బాగా ఆడుతుంది, కొత్త డైరెక్టర్, అసలు ఎక్కడ లేని డైరెక్టర్. ఏమంటున్నా, ఒకటే సినిమా బతుకుతుంది. ఆ సినిమా మళ్ళీ వస్తుందా, మళ్ళీ బతుకుతారా హీరో? ఎవరికైనా ఒకటే రోజు ఛాన్స్ అంటున్నా, అంతే. కొంతమందికే సినిమాలు ఏమంటే అవకాశం కోసం తిరిగిన వాళ్ళు, ముసలి కొరియోగ్రాఫర్లు కూడా గడ్డాలు పెంచుకొని, తెల్ల గడ్డాలు పెంచుకొని తిండి తిప్పలు లేకుండా తిరుగుతారు కృష్ణానగర్ లో. చాలా మంది ఉన్నారు అంటున్నా. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు, వాళ్ళ కాళ్ళు మొక్కిన వాళ్ళని, వాళ్ళకి అన్ని చూసుకున్న వాళ్ళనే లేపుతారు వీళ్ళు. అన్ని అంటే మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. చెప్పండి, చెడు ఏంటి మంచి? చెడు మంచి మనం ఏం చెప్తాం, అన్ని తెలుసు జనాలకి, మనం మీ ఫాలోవర్స్ కూడా తెలిసిపోతుంది. మంచి చెడు అంటే ఓ సూపర్ అంటారు. ప్రతి ఒక్కదానికి ఉంటది, అన్ని ఉంటాయి. మంచి ఉంటది, చెడు ఉంటది, తప్పదు ఇవ్వాల్సింది, కంపల్సరీ దేంట్లో అయినా ఉంటది. రియాలిటీ షోలలో కూడా ఉంటది. అవునా? అది లేని రోజులు లేవు. అంటే బిగ్ బాస్ గురించి చెప్తున్నారా? అన్నిటి గురించి, బిగ్ బాస్ గురించి కాదు, అన్నిటి గురించి చెప్తున్నా. ప్రతి ఒక్క దాంట్లో ఉంటది. టాలెంట్ చూసి రాదు, అయిపోయినాయి ఆ రోజులు. ఇవ్వకపోతే ఏముంది, బయటకు వెళ్ళిపోతుంది, దాని ఇంకా వేరే వాళ్ళని పెట్టుకుంటారు, అంతే. అంతే. ఎలాంటి మీ సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? నేను అసలు అంత బతిలాడే అంత సీన్ రాను. నేను ఎవరైనా చూసారా మీ అమ్మాయిలు? మస్తు నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళే చాలా మంది. యూట్యూబ్ కోసం కూడా కమిట్మెంట్ అడిగారు మాస్టర్ అని, సాంగుల కోసం కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక వాళ్ళ సిచ్యువేషన్ అంతే. మనం వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేసినామో ఏందో చెప్తాం. ఇక్కడ కొత్తగా వచ్చే ఇండస్ట్రీ వాళ్ళకి కానీ, యూట్యూబ్ లో కానీ, ఇన్స్టా చేసే వాళ్ళకి కానీ ఏం చెప్తారు? రావద్దని చెప్తాను. ఎందుకంటే మీరు సంపాదించుకోద్దా? మనకంటూ సోషల్ మీడియాకి ఒక మొబైల్ ఉంది. నీకు టాలెంట్ ఏదో ఎక్కడో ఎవడికో చూపెట్టుకోవాలి, దీంట్లో చూపించుకో. 100 వీడియోలు 2 వీడియోలను వైరల్ అవుతాయి, 2 వీడియోలను వైరల్ అవుతాయి. ఆ 2 వీడియోలో ఒక వీడియో కానీ ఫేమస్ అవుతాం, దాన్నే కంటిన్యూ చేసుకో. ఫేమస్ అయ్యి వీడియోలు చేసుకుంటా చాలు. ఫేమస్ అయినా దేనికి ఫేమస్? సినిమాలకు పోయినా ఫేమస్ కావడానికే. డబ్బులు వస్తాయి కదా సినిమాలకు. డబ్బులు ఎవరిస్తారు బ్రో? నువ్వు కావాలని పిలిపించుకుంటే డబ్బులు ఇస్తావు, నేను కావాలని పోతే డబ్బులు ఇస్తావా? పిలవని పెళ్లికి పోతే పేరంటం ఎట్లుంటారో ఇది కూడా అంతే. ఇప్పుడు నువ్వు కొత్త సినిమా చేస్తున్నావు, ఒక యాడ్ వేసినావు, సార్ నాకు ఛాన్స్ ఏంటంటే నువ్వు ఫ్రీగా ఇచ్చిన చిన్న గిన్నెలలోనే క్యారెక్టర్ ఫ్రీగా చేస్తావు, అవునా కదా? అదే నీ సోషల్ మీడియాలో నువ్వు మంచిగా చేసుకొని ఫేమ్ అయ్యి యూట్యూబ్ లో సంపాదించుకోవచ్చు, ఇన్స్టాలో సంపాదించుకోవచ్చు, ఫేస్బుక్ లో సంపాదించుకోవచ్చు కదా. ఎందుకు రావు? ప్రమోషన్స్ వస్తాయి, అంతేగాని ఇన్స్టా డబ్బులు రావు, ప్రమోషన్స్ వస్తాయి. రోజుకి మీరు ప్రమోషన్? నేను చేయను, ప్రమోషన్ చేసినా ఫ్రీగా చేస్తా. ఫ్రీగా? నిజం నిజం. చూడండి, బషీర్ మాస్టర్ మరి చాలా ఫేమస్. ఫ్రీ చేస్తా, నేను అడిగితే చేస్తా. ఎవరికైనా చిన్న పెద్దదైనా చేస్తా. అయితే బర్త్డే విషెస్ చెప్తుంటారు కదా, మీరు ఎంత తీసుకుంటారు ఒక విషెస్? ఫ్రీ. ఇప్పుడు నీ కళ్ళ ముందే ఒకటి చెప్పిన ఫ్రీ. మిగతా వాళ్ళు ఎవరి దగ్గర అంటే వాళ్ళు నాకు ఎవరి గురించి నాకు అవసరం లేదు.
నా విషెస్ నీకు కావాలా ఫ్రీ, అంతే అంతే. ఏరేవాడు ఏం తీసుకుంటారు నాకేం సంబంధం. మీ వాళ్ళే కదా మా ఊళ్ళో అయితే నేను చెప్పిన సొంత కన్నదానిదలు చెప్తేనే అట్లా నేను చెప్తుంటారా. ఎవడిష్టం వాడిది, ఎవడు ఫ్రీడమ్ వాడిది. నువ్వు తీసుకోపో. నేనైతే నా వంతు ఫ్రీ చెప్తా. స్టేటస్ కూడా పెడతా, నేను స్టోరీ కూడా పెడతా. ఓకే, సూపర్. ఇప్పటి వరకు మీరంటే సినిమాలో కొరియోగ్రాఫర్ అవ్వాలి అని వచ్చారు, కానీ అవ్వలేదు. ఒకవేళ ఎవరితో చేయాలనిపిస్తుంది ఇప్పుడు పెద్ద హీరోలతో, వీళ్ళతో చేస్తే నేను సాటిస్ఫై అవుతా, నా గోల్ రీచ్ అవుతుందంటే ఎవరితో చేస్తే అవుతా? నాకు అదంతా ఏం లేదు బ్రో. నువ్వు డైరెక్టరు, నువ్వు ఒక చిన్న హీరోతో సాంగ్ చేస్తున్నావు, నా కొరియోగ్రఫీ నీకు కావాలంటే నేను ఎవరితోనే చేస్తాను. నేను అన్నది కాదు, గోల్ గురించి. గోల్ ఆటోమేటిక్ అవుతుంది. ఒకవేళ అది ఎవరితో చేయటం కాదు, చిన్నోళ్ళతో చేసినా. ఇప్పుడు పక్కన నక్లెస్, నాది నక్లెస్ గోలుసు సాంగ్ ఎంత ఫేమస్, చిన్న సినిమానే సాంగ్ ఫేమస్. మనకు పడే సాంగ్ పెద్ద సాంగ్ పడాల, హిట్ కథం అంతే. అంటే ఎవరితో చేయాలనిపిస్తుంది? ఎవరితో చేసినా మన దగ్గర చేసే సాంగ్ బాగుండాలా. ఒక హీరోతో చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు? మహేష్ బాబు గారు. ఎలాంటి సాంగ్ చేస్తారు ఆయనతో? ఆయన సిచ్యువేషన్ సాంగ్ అంతే. సిచ్యువేషన్ కాదు, ఇప్పుడు మనకు డైరెక్టర్ ఏ సాంగ్ ఇస్తారు నాకు తెలుసు. అలా కదన్నా, ఐటమ్ సాంగ్. ఇప్పుడు ఐటమ్స్ మహేష్ బాబు కూడా ఐటమ్ సాంగ్. ఓకే, అంటే ఇంత ముందర ఒక వీడియోలో ఎవరిది శేఖర్ మాస్టర్ బాలకృష్ణ గారితో ఒక సాంగ్ చేశారు, స్టెప్. అలాంటి స్టెప్ నాకు నచ్చలేదని చెప్పారు. అలాంటి స్టెప్లు ఉంటే ఏ విధంగా ఉంటాయి? అలాంటి స్టెప్లు ఎందుకుంటాయి? మరి సాంగ్ తగ్గట్టు ఐటమ్ సాంగ్ అంటే ఎలా ఉంటాయి? సాంగ్ తగ్గట్టు మూమెంట్ ఉంటది. మరి ఆ మూమెంట్ సాంగ్ తగ్గట్టే ఉంది కదా. ఏ సాంగ్? బాలకృష్ణ గారు చేసింది కొరియోగ్రాఫ్. దాంట్లో ఏం లేదు కాబట్టి మీరు నన్ను పిలిచి అడిగింది పాయింట్ పెట్టి గుర్తున్నాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసే ముందు మీ దగ్గర సాంగ్ లో ఏం లేదనే కదా నన్ను అడిగేది. అడుగుతూనే కదా సమాధానం చెప్పింది. లేదు, సాంగ్ బాగుంది, చాలా వైరల్ అయిన సాంగ్ అది. ఆ సాంగ్ మీకు నచ్చింది, కొంతమందికి నచ్చలే కదా. నీలాంటి యాంకర్స్ కొంతమందికి నచ్చలే కాబట్టి నన్ను క్వశ్చన్ అడిగి. నాకు నచ్చింది. నీకు నచ్చింది అడుగు, నువ్వు నన్ను అడుగు సాంగ్ ఎలా ఉందంటే చెప్తాను నేను. ఎలా ఉంది? సాంగ్ బాగాలేదు. సాంగే బాగాలేదా? సాంగ్ కొరియోగ్రఫీ బాగాలేదు అంటున్నా. సాంగ్ కొరియోగ్రఫీ బాగాలేదు. ఎందుకు బాగాలేదంటే బాలకృష్ణ గారు ఎవరు అసలు ఆయన? అంటే ఆయన ఇట్లా సీట్ల మీద పంచులు కొట్టే వ్యక్తి అయితే కాదు కదా. ఆయన ఒక దేవుడు. బాలకృష్ణ గారు అంటే ఎవరు? ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టించి కొంతమందికి ఇస్తున్నాడు. అట్లాంటి ఆయన తోటి ఇంకా సూపర్ స్టెప్పులు పెట్టచ్చు. ఎవరితో కొట్టాలి ఇట్లాంటి? బ్రహ్మానందం గారితో, లేకపోతే సుమన్ శెట్టి గారితో, నార్మల్ కామెడీ పర్సన్స్ తో కొట్టిస్తే సూపర్. ఒక పెద్ద టాప్ హీరోని తీసుకొచ్చి ఇట్లా కొట్టిస్తే అది నీకు నచ్చుతుందేమో, జనాలు కొంతమందికి నచ్చదు. ఎందుకంటే ఆయన దేవుళ్ళ లెక్క పూజిస్తారు బాలకృష్ణ గారిని. అది జనాలు క్వశ్చన్ వేసారు కాబట్టి నేను అడిగా. అదే నేనైతే ఆయన కొట్టాను. నేను ఓన్లీ చైర్ లో కూర్చోబెట్టి కాలు మీద కాలేస్తే రౌండ్ ట్రాలీ తోటి ప్యానింగ్ తోటి ఒక హీరో గంట రేంజ్ చూపిస్తాను. ఇట్లా కూడా చేయొచ్చు మూమెంట్స్. ముడ్ల మీద కొడితేనే డాన్స్ కాదు, సాంగ్ తగ్గట్టు సిచ్యువేషన్ చేయాలా. ఒక బ్రహ్మానందంతో కొట్టియండి, ముడ్ల మీద కాకపోతే ఇట్లా కొట్టియండి, నో ప్రాబ్లం. దేవుడు ఆయన బాలకృష్ణ గారు, ఆయన ఒక దేవుడు, గొప్ప, ఆయన మాటే వేదం. అట్లాంటి ఆయన తోటి చేయలేదని మేము అన్నాం అంతే, అంతకు మించి ఏం లేదు.